హలో ఎవ్రీవన్, నేను మీ నందితాని డైటీషియన్ని. ఈరోజు మనం కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీని మనము ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో ఈ రోజుల్లో మనం మాట్లాడుకున్నట్లయితే చాలామందికి బ్యాక్ పెయిన్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అండ్ బోన్ ఈజీగా ఫ్రాక్చర్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీటికన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో కావాల్సినంత కాల్షియం తీసుకోకపోవడం. సో ఫస్ట్ అసలు కాల్షియం అంటే ఏంటి, కాల్షియం యూజెస్ ఏంటో అయితే ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో మన బాడీలో, ఒక హ్యూమన్ బాడీలో 206 బోన్స్ ఉంటాయి. అది పుట్టినప్పుడు 300 ఉంటాయి, పెరిగే కొద్దీ 206కు ఉంటాయి. సో మన బోన్ అంటే మన బాడీకి ఒక మూమెంట్ ఇవ్వడానికి, మన జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి కానివ్వండి, మన బాడీ మూవ్ అవ్వడానికి, మనం కదలడానికి కానీ, కూర్చోవడానికి కానీ, నిల్చుకోవడానికి కానీ మన స్కెలిటన్ అనేది బోన్స్తో ఉంటుంది. కాబట్టి ఆ బోన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి కరెక్ట్ పోస్చర్ ఇవ్వడానికి, అండ్ మనకి హైట్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హైట్ కూడా ష్రింక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే బోన్ డెన్సిటీ కరెక్ట్గా లేకపోవడం వలన, బోన్స్ అనేవి వీక్ అవ్వడం వల్ల హైట్ కూడా కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు కింద పడిపోయినా సరే, చిన్నగా పడిపోయినా సరే ఎముకలు అనేటివి విరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మన బోన్ హెల్త్కి ఇంప్రూవ్ చేసే కాల్షియం అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. సో ఇప్పుడు మన బోన్ ఏంటంటే, మన బోన్ 65% మినరల్స్తో మేడప్ అయి ఉంటుంది అనమాట. ఆ మినరల్స్ వచ్చి కాల్షియం, వైటమిన్ డి, వైటమిన్ కే అండ్ మెగ్నీషియం, ఇలాంటి మినరల్స్తో మేడప్ అయి ఉంటుంది. మిగతా 35% కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి. సో మన బోన్ అనేది హెల్దీగా ఉంటే మన మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు మన బోన్లో మనకి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, అండ్ దీంతోపాటు మనకి కొల్లాజన్, ఇలాంటివి కూడా మన బోన్లోనే మనకు ప్రొడ్యూస్ అవుతాయి. సో బోన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. పుట్టినప్పుడు కన్నా పెరిగే కొద్దీ మనకి బోన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ 20sలో బోన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. 30 years వచ్చేసరికి బోన్ డెవలప్మెంట్ ఫుల్లీ డెవలప్ అయి స్టాప్ అయిపోతుంది. సో 30 years దాటిన తర్వాత అండ్ 40 years దాటిన తర్వాత ఏంటంటే మన బోన్ డెన్సిటీ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో మన చిన్న వయసులో కానీ, లేకపోతే మనం టీనేజ్లో ఉన్నప్పుడు, మన ఎర్లీ 20sలో 30sలో మనం తీసుకునే ఫుడ్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే బోన్ డెన్సిటీ, అంటే బోన్ అంటే స్ట్రెంగ్త్ అనేది ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లల్లో అయితే, టీనేజర్స్ అమ్మాయిలకైతే 14 years వరకు బోన్ డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది. జెంట్స్కి అయితే 17 years వరకు బోన్ డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది. సో మనకి లైఫ్ మొత్తంలో ఏమవుతుందంటే బోన్ అనేది స్ట్రక్చర్ మారుతుంది. బోన్ స్ట్రక్చర్ మారడానికి లైఫ్లో ఎప్పుడైనా మన బోన్ స్ట్రక్చర్ అనేది మారచ్చు. కాబట్టి మన బోన్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. చిన్నప్పుడు అంటే టీనేజ్లో ఉన్నప్పుడు కానీ, 5 years నుంచి 8 years ఈ ఏజ్ మధ్యలో మనము పిల్లలకి మనం పెట్టే ఫుడ్ని బట్టి, మనం ఇచ్చే న్యూట్రియంట్స్ని బట్టి వాళ్ళ బోన్ డెన్సిటీ అనేది ఉంటుంది. కాబట్టి 5 to 8 years మధ్యలో మనము కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవ్వాలి. ఎందుకంటే మన బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేయడానికి, మన బోన్ హెల్దీగా ఉండడానికి, అండ్ మన బ్యాక్ బోన్ కూడా హెల్దీగా ఉండడానికి మనకి కాల్షియం అనేది మెయిన్ న్యూట్రియంట్. సో ఈ కాల్షియం అనేది మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. చిన్న పిల్లలకైతే 5 years నుంచి 8 years ఉన్న పిల్లలకి 850 mg నుంచి 1000 mg వరకు ఇంపార్టెంట్. ఇదే కాల్షియం రిక్వైర్మెంట్ టీనేజర్స్లో కూడా 1000 mg వరకు ఇంపార్టెంట్. సో అడల్ట్కి కూడా 1000 mg వరకు ఇంపార్టెంట్. అకార్డింగ్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మనము ఇప్పుడు కనీసం రోజుకి 1000 mg ఆఫ్ కాల్షియం మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి టు ఇంప్రూవ్ బోన్ డెన్సిటీ. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం కరెక్ట్గా లేకపోతే మన బోన్లో ఉన్న మినరల్స్ని మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. అలాంటప్పుడు మన బోన్ వీక్ అయిపోయి మనకి చిన్న దెబ్బ తగిలిన బోన్ అనేది విరిగిపోతుంది అనమాట. అండ్ బోన్ అనేది విరిగిపోయినా దానంతా అది హీల్ అవుతుంది. మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా ఉంటుంది. ఎక్కువగా మనకి బోన్ అనేది ఫ్రాక్చర్ అయితే హీల్ చేయడం కష్టం. కాబట్టి బోన్ అనేది హెల్దీగా ఉండాలంటే కాల్షియం ఇంపార్టెంట్. అండ్ కాల్షియం నాట్ ఓన్లీ ఫర్ ద బోన్స్, మన హార్ట్ మజిల్కి కానివ్వండి, దీంతోపాటు మన మజిల్ కాన్స్ట్రాక్ట్కి, ప్రతి ఒక్క దానికి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. అండ్ మన బాడీలో కాల్షియం అనేది అబ్జార్ప్షన్కి వైటమిన్ డి అనేది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చూసినట్లయితే వైటమిన్ డి డెఫిషియన్సీతో చాలామంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మనము ఎక్కువగా వైటమిన్ డి అనేది మనకు నేచురల్గా సన్లైట్ నుంచి వస్తుంది. ఎవరైతే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వరు, దాంతోపాటు ఓల్డ్ ఏజ్ ఫామ్ ఏంటంటే మన ఓల్డ్ ఏజ్, మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో
వైటమిన్ డి అబ్జర్ప్షన్ తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ కానివ్వండి, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు అండ్ ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అంటే మార్నింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ లేట్ ఇన్ ద ఈవినింగ్ ఆ సన్లైట్లో ఒక 10 minutes కూర్చుంటే మన బాడీకి కావాల్సిన వైటమిన్ డి అనేది వస్తుంది. సో వైటమిన్ డి డెఫిషియన్సీతో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా కాల్షియం అబ్జర్ప్షన్ అనేది తగ్గుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా బోన్ డెన్సిటీ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఏమవుతుందంటే మూడ్ స్వింగ్స్, డ్రై స్కిన్ అండ్ డిప్రెషన్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మన బోన్ అనేది హెల్దీగా ఉండడానికి అండ్ మన స్కెలెటన్ అనేది హెల్దీగా ఉండడానికి, బోన్ హెల్దీగా ఉండడానికి కాల్షియం ఇంపార్టెంట్. కాబట్టి వైటమిన్ బి ఇంపార్టెంట్, దాంతోపాటు వైటమిన్ K2, దీంతోపాటు మెగ్నీషియం కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు చిన్నపిల్లలకి 850 mg నుంచి 1000 mg వరకు అవసరం మనం తీసుకునే డైట్లో కాల్షియం. అండ్ దీంతోపాటు అడల్ట్స్కి 1000 mg వరకు తీసుకోవాలి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ డెఫినెట్లీ 1000 mg వరకు తీసుకోవాలి. లాక్టేషన్ మదర్స్ కంపేర్ టు ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ మదర్స్ 1200 mg వరకు మనకు కాల్షియం మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. కంపేర్ టు ప్రెగ్నెన్సీ మనకి ఎక్కువ కొద్దిగా ఎక్సెస్ అమౌంట్లో న్యూట్రియంట్ ఇంపార్టెంట్. కాబట్టి లాక్టేషన్ పీరియడ్లో 1200 mg వరకు మనం కాల్షియం తీసుకోవాలి. అండ్ పెద్దవాళ్ళు 40 years 50 years క్రాస్ చేసిన వాళ్ళు 1000 to 1200 mg వరకు కాల్షియం తీసుకోవాలి. అండ్ ఎక్కువగా లేడీస్, ఎస్పెషల్ లేడీస్ మెనోపాజ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, మెనోపాజ్ దాటిన వాళ్ళు. ఎందుకంటే మెనోపాజ్లో మనకి మన బాడీలో ఇంపార్టెంట్ హార్మోన్స్ కొంత ప్రొడక్షన్ తగ్గుతుంది. సో ఆ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మన బోన్స్ అనేటివి చాలా వీక్ అవుతాయి. కాబట్టి ఎస్పెషల్లీ మెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు 1200 mg వరకు కాల్షియం తీసుకోవాలి. ఎందుకంటే 1200 mg కాల్షియం తీసుకోవడం వల్ల మనము బోన్ ఫ్రాక్చర్స్ కానీ ఆర్థరైటిస్ ఇలాంటివి కంట్రోల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలా తీసుకోవాలి. ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ మనం తీసుకునే డైట్లో డెఫినెట్లీ కాల్షియం ఉండాలి. కాల్షియం అబ్జర్ప్షన్ కావాల్సిన వైటమిన్ డి కూడా ఉండాలి. సో ఇప్పుడు మనము కాల్షియం రిచ్ ఫుడ్స్ అయితే మనం తీసుకునే ఫుడ్లో ఎలాంటి ఫుడ్స్లో వేటిల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాగుల్లో చాలా పుష్కలంగా మనకి కాల్షియం అనేది ఉంటుందండి. సో మనము రాగి జావా కానివ్వండి, ఎనీ ఫార్మ్ ఆఫ్ రాగి సంగటి అంటారు, రాగి బిస్కెట్స్, ఎనీ ఫార్మ్ ఆఫ్ రాగి అనేది మన డైట్లో తీసుకోవాలి. రాగిలో మనకి కావాల్సినంత కాల్షియం ఉంటుంది, దీంతో పాటు మనకి ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి రాగులు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, నువ్వులు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, నువ్వుల లడ్డు కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. రాగులు, నువ్వులు అండ్ సజ్జలు అంటాం, ఎనీ మిల్లెట్స్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సజ్జలు తీసుకోవచ్చు. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ 300 ml వరకు మనం 200 ml నుంచి 300 ml వరకు మిల్క్ కానివ్వండి, కర్డ్, బటర్ మిల్క్ అలా మనం తీసుకునే డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మిల్క్ అనేది చాలా గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. సో మిల్క్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మనకి చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్, వీటిల్లో కూడా మనకి కాల్షియం అనేది బాగుంటుంది. దీంతోపాటు ఓట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, క్విన్వా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం ఓట్స్ని మిల్క్తో కొన్ని రెసిపీస్ ఉంటాయి, ఓట్స్తో మిల్క్ యాడ్ చేసుకొని మనం తీసుకోవడం వల్ల మన బాడీలో కాల్షియం అబ్జర్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మనం తీసుకునే ఫుడ్లో ఈ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా కాల్షియం రిచ్ ఫుడ్స్ కాబట్టి ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ కాల్షియం అబ్జర్ప్షన్కి వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి మనకి నేచురల్గా మష్రూమ్స్లో, గ్రీన్ పీస్లో, దీంతోపాటు మనకి ఎగ్స్లో, ఫిష్లో ఇలా దొరుకుతుంది. కాబట్టి విటమిన్ డి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. కాల్షియం మనకి చిన్న చేపలు దొరుకుతాయి మార్కెట్లో, చిన్న చేపలు, సో బోన్తో ఉండే చేపలు, ఇవి కూడా బాగా తీసుకోవచ్చు. ఇవి మనకి 100 grams స్మాల్ ఫిష్ తీసుకున్నా మనకి 50 to 60% మన డైలీ మనకు కావాల్సిన కాల్షియం అనేది మన బాడీకి వస్తుంది. సో మనం తీసుకునే ఫుడ్లో ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఓట్స్, క్విన్వా, హోల్ గ్రెయిన్స్, డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ దీంతోపాటు రాగులు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బాజ్రా ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. నువ్వులు ఇవన్నీ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. అండ్ దీంతోపాటు ఎగ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు,
ఫిష్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకి ఫ్యాటీ ఫిష్, సాల్మన్ ఫిష్లో కూడా కాల్షియం మంచిగా ఉంటుంది. కాల్షియంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆర్థరైటిస్తో సఫర్ అవుతూ ఉంటారు చాలామంది. ఆర్థరైటిస్తో సఫర్ అయినప్పుడు ఏమవుతుందంటే మన జాయింట్స్ అనేటివి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి స్టిఫ్నెస్ అనేది వస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూర్చోవడానికి కానీ నిలబడడానికి ప్రతి ఒక్క దానికి సఫర్ అవుతారు, ఎక్కువ బెండ్ చేయలేరు. సో ఆర్థరైటిస్ అనేది చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఆర్థరైటిస్ని కంట్రోల్ చేయడానికి మనం కాల్షియంతో పాటు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి మన జాయింట్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి మనము ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒమేగా 3 అంటే మనకి ఫిష్లో కానీ అండ్ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం వలన కూడా మనకి ప్రోటీన్ వస్తుంది, కాల్షియం వస్తుంది. మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ఈ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. కానీ క్వాంటిటీ ఆల్వేస్ ఇంపార్టెంట్. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం మన బాడీకి అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇది మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలా కాదు, మనకి డ్రై ఫ్రూట్స్లో ఒమేగా 3తో పాటు మన క్యాలరీస్ కూడా ఉంటాయి, ఫ్యాట్ కూడా ఉంటుంది. ఒమేగా 3 ఈజ్ హెల్దీ ఫ్యాట్, బట్ దాంతోపాటు కూడా మన బాడీ కన్నా ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము మన బాడీకి తగ్గట్టు మన మెటబాలిక్ రేట్ని బట్టి మీరు తీసుకునే ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. దీంతోపాటు మనకి డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఎనీ డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి, మనకు కాల్షియం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర, కొత్తిమీర, దీంతోపాటు మునగాకు, ఇవన్నీ చాలా మనకి లోకల్లో దొరికే ద బెస్ట్ ఫుడ్స్ అనమాట. సో మనం పాలకూర ఇంక్లూడ్ చేసుకోవచ్చు, మునగాకు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర ఇంక్లూడ్ చేసుకోవచ్చు, దీంతోపాటు కరివేపాకు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి చాలా మంచిగా కాల్షియం ఉంటుంది. అండ్ ఎనీ డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్, ఇంకేదైనా సరే మనకి ముల్లంగి ఆకు దొరుకుతుంది. సో ఇవి కూడా మనకి చాలా మంచిగా కాల్షియం అనేది చాలా మంచిగా దొరుకుతుంది. దీంతోపాటు డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, దీంతోపాటు రాగులు, నువ్వులు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ అనేది మనకి నేచురల్గా దొరుకుతుంది, కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాల్షియం రిచ్ ఫుడ్స్. అండ్ వైటమిన్ డి కూడా ఇంపార్టెంట్. మన కాల్షియం అబ్జర్ప్షన్కి వైటమిన్ డి ఇంపార్టెంట్, మన బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేయడానికి వైటమిన్ డి అనేది ఇంపార్టెంట్. కాబట్టి వైటమిన్ అనేది మనకు నేచురల్గా దొరుకుతుంది. బట్ ఎవరికైతే ఆ అబ్జర్ప్షన్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళు సన్లైట్తో పాటు వాళ్ళు గ్రీన్ పీస్ కానివ్వండి, మష్రూమ్స్, బ్రోకలీ ఇలాంటివి వాళ్ళ డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే అంటే ఎగ్స్ కూడా తీసుకోవచ్చు, ఫిష్ కూడా తీసుకోవచ్చు. వీటి వల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన వైటమిన్ డి అనేది వస్తుంది. కాల్షియం అండ్ వైటమిన్ డి అనేది మన బాడీకి కావాల్సిన సఫిషియంట్ అమౌంట్ ఒక రోజుకి వచ్చినట్లయితే కాల్షియం డెఫిషియన్సీని కంట్రోల్ చేయొచ్చు. మన బోన్ అనేది స్టామినా అనేది, బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంతోపాటు ఏంటంటే ఇప్పట్లో మనం చూసినట్లయితే ఆర్థరైటిస్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అనమాట. ఒకప్పుట్లో అయితే 40 years ప్లస్ వాళ్ళకి ఎక్కువగా ఆర్థరైటిస్ వచ్చేవి. ఇప్పుడైతే 30 years ప్లస్ నుంచి ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. దీనికి గల మెయిన్ రీజన్ కూడా ఇంకోటి ఏంటంటే ఎక్సెస్ వెయిట్. మనం ఉండవలసిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండడం వలన ఆ బరువు అంతా మనకి జాయింట్స్ మీద పడి జాయింట్ ఇన్ఫ్లమేషన్ అయ్యి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏంటంటే మన బోన్ డెన్సిటీ అనేది హెల్దీగా ఉండాలి అంటే, మన బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫుడ్, 2 ఎక్సర్సైజ్. ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ త్రూ అవుట్ ద లైఫ్ చేయాలి. ఈ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ వల్లనే బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనము కరెక్ట్ ఏజ్లో ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ని బట్టే ఓల్డ్ ఏజ్లో మన బోన్ డెన్సిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి 20sలో కానీ 30sలో కానీ ఎప్పుడైనా సరే మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం డెఫినెట్లీ ఉండేటట్టు చూసుకోండి. ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేసినట్టు ఆ పర్టికులర్ ఫుడ్స్ అనేటివి కాల్షియం రిచ్ ఫుడ్స్. కాల్షియంతో పాటు దానికి మీకు కావాల్సిన మిగతా మినరల్స్ కూడా దొరుకుతాయి. కాబట్టి ఆ ఫుడ్స్ అనేటివి మీ డైలీ తీసుకునే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి. అవన్నీ మనకి లోకల్లో అవైలబుల్ ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్. ప్లస్ మనకేంటంటే ఆకుకూరలు అయితే ఇంకా కాల్షియంతో పాటు మనకు కావాల్సిన ఐరన్ కూడా వస్తుంది, ఫైబర్ కూడా వస్తుంది, వెయిట్ రిడక్షన్కి కూడా బాగుంటుంది. సో ఈరోజు మనం కాల్షియం గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకొక రోజు మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.